అందరికీ నమస్కారం అండి. ఈ ప్రపంచాన్నే దాదాపుగా 13 సంవత్సరాల వయసులోని ఈ ప్రపంచం మీద దండయాత్ర జేసి, మొత్తం ప్రపంచాన్నే జయించాలని అట్లే ఆయన అనుకున్నట్లే ఎన్నో దేశాలను జయించి, మన భారతదేశంలో చివరకు భంగపాటు ఎదురయ్యి, ఓటమి ఎదురయ్యి, ఆ తరువాత వెనుదిరగడము, ఆ తరువాత మొత్తం దానికి సంబంధించంతా ఈరోజు మాట్లాడుకుందాం. నేను చెప్పేదేమంటే, ప్రపంచాన్ని జయించాలని ఎంతోమంది రాజులు, చక్రవర్తులు గూడా గర్వంతో ఎన్నో ప్రయత్నాలు చేసి కూడా చివరికి ఓడిపోయినారు. గర్వంతో మనం ఏ పని చేయలేము. ఎప్పుడైనా గూడా వినయంగా ఉంటేనే, ఓర్పుగా ఉంటేనే ఎటువంటి ఎంత కష్టమైన పనైనా చేయొచ్చు. సరే ఇప్పుడు ఆ రాజు ఎవరు? ఆయన చేసిన పనులేంది ఈరోజు మాట్లాడుకుందాం. ఎట్లా ఓటమి పాలైపోయినాడనేసి. ప్రపంచాన్ని జయించినాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటా అంటాం. అలెగ్జాండర్ ఆయన గ్రీసు దేశం నుంచి అంటే దాదాపుగా 13 సంవత్సరాల వయసులోనే ఈ ప్రపంచం మీద దండయాత్ర మొదలుపెట్టాడు. 13 సంవత్సరాల వయసులోనే అంటే దాదాపుగా ఆయన మొదటి నుంచి చివరి వరకు అంటే ఒక 10 సంవత్సరాల కాలం అనుకుంటా. 10 సంవత్సరాల కాలం ప్రపంచం మీద దండయాత్ర చేసుకుంటూ అన్ని రాజ్యాలను ఓడించుకుంటూ ఆయన కైవసం చేసుకుంటూ ఆహ్, తిరిగి చివరిగా మన భారతదేశానికొచ్చినాడు. భారతదేశం వచ్చినప్పుడు పురుషోత్తమ అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చేతిలో ఓటమి పాలైపోయినప్పుడు ఎట్లా ఓటమి పాలైనాడు అని అది వేరే విషయము. అప్పుడు అయిపోయినప్పుడు ఏం జరిగింది అంటే, ఆయన పరివారం ఉంటారు గదా! మంత్రులు, సైన్యాధికారులు. మనం ఓడిపోయినాము. ఇప్పుడు వెనుదిరిగి పదాము అంటే ఆయన ఎక్కడ బాధపడతాడో అనేసి, దేవుడు మనల్ని ఇంతటితో చాలు ఇంగ మనం తిరిగి పొమ్మని చెప్పినాడని అనుకుందాం రాజా అని జెప్పినారన్నమాట. ఆయన మనసు నొప్పించకుండా. ఇంగ ఆయనకు గూడా విషయం అర్థమైంది. సరేలే అనేసి వెనుదిరిగినారు. వెనుదిరిగి పోతా ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, ఒక బాబి అనే ప్రదేశం. ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, మరి ప్రపంచాన్ని జయించినప్పుడు అంటే, మరి ఎన్నో దేశాలను జయించుకుంటా వచ్చింటాడు గదా! మరి అలాంటి వీరునికి ఎంతోమంది రకరకాల వీరాధి వీరులందరూ ఎదురైంటారు. పిరికివాళ్ళు ఎదురైంటారు. ఎంతోమందిని చూసుంటాడాయన ఈ 10 సంవత్సరాల కాలంలో. మరి అలాంటి వ్యక్తికి ఎవరి చేతిలో గూడా ఆయన చివరికి గూడా చనిపోలేదు. అలాంటి వ్యక్తిని ఒక దోమ గుట్టి ఆయన చనిపోయినాడు అంటే ఎంత విచిత్రమో గదా! అందుకే మనం అంతటోళ్ళం, ఇంతటోళ్ళమని పొండ్లు పలపలా కొరుకుతూ ఊరికే కళ్ళు ఎర్ర జేత్తో మనము నాదే జరగల్లా అని విర్రవీగి పాతాంటమే. అంత పెద్ద వీరుడు గూడా ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిండే మహారాజు గూడా ఒక దోమ కాటుతో చనిపోయినాడు. దోమ కుట్టడం వల్ల చనిపోయినాడు. ఆ బాబి అనే ప్రదేశంలో ఆయనకు దోమ కాటుతో మరణం రాసిపెట్టుంది. సరే ఎప్పుడైతే దోమ కుట్టి ఆయనకు విషజ్వరం ఇంగ మొదలవ్వగానే చనిపోతాను అని ఆయనకు అర్థమైపోయింది. అర్థం కాగానే ఆయన పరివారానికి చెప్పినాడు. ఆయన రక్త సంబంధీకులు ఎవరైతే తల్లో, వాళ్ళో, ఈళ్ళో అది నాకు ఖచ్చితంగా తెలీదు. మీకు తెలిసుంటే కామెంట్ పెట్టండి. ఆయన మొత్తం ఆయనకు సంబంధించిన బంధుమిత్రులందరినీ ఆయనకి పిలిపించుకున్నాడు. పిలిపించిన తరువాత ఆయన చివరిగా నాకొక 3 కోరికలున్నాయి. నేను చనిపోయిన తరువాత ఆ 3 కోరికలు తీర్చండి అని చెప్పినాడు. సరే చెప్పమని చెప్పినారు. మరి అంతటి రాజు అడిగితే కాదనలేరు గదా! నేను చనిపోయిన తరువాత అంటే కన్ఫర్మ్ అయిపోయింది. ఖచ్చితంగా చనిపోతానని తెలిసిపోయింది కాబట్టే, నాకెవరైతే ఈ వైద్యం జేసినారో రాజవైద్యులు, వాళ్ళనే నా శవపేటిక మొయ్యమనండి. అంటే నా శవాన్ని మొయ్యమనండి అని చెప్పినాడు. అది మొదటి కోరిక. ఇక రెండవ కోరికొచ్చేసి, నా శవపేటికను తీసుకొని పోతాన్నప్పుడు దారి వెంబడి మణులు, మాణిక్యాలు మొత్తం ఏమేమున్నాయి వజ్ర, వైడూర్య, మరకత మాణిక్యాలు అన్నీ గూడా సల్లించండి దారి పొడుగునా అని జెప్పినాడు. సరే ఇంగ మూడవ కోరికేమి అంటే, నన్ను పూడ్చిన తరువాత నా 2 చేతులు ఇలా పైకి పెట్టి పూడ్చండి అని జెప్పినాడు. అప్పుడు వాళ్ళనడిగినారు. ఎందుకు ఇలా అని అడిగినారనమాట. అప్పుడు రాజు ఏం జెప్పినాడంటే అలెగ్జాండరు, సరే ఇప్పుడు పొయ్యే ప్రాణాన్ని వైద్యులు మేము గూడా బ్రతికించలేము అనేది ఆ వైద్యులకు తెలుసల్లా. అందుకే నా శవాన్ని వైద్యుల్ని మొయ్యమనండి అని జెప్పినాడు. ఇక రెండవదొచ్చేసి
ఈ ఏదైతే వజ్ర వైడూర్యాలు ఇవన్నీ బంగారం అంతా ఉందో ఇవన్నీ కూడా మనం తీసుకోం పోలేము అని తెలుసల్లా అని ఇవన్నీ దారి పొడుగున చల్లండి అని చెప్పినాడు. ఇక మూడవదేమి 2 చేతులు పైకి పెట్టి పూడ్చమండే దానికి కారణము, నేను ఖాళీ చేతులతోనే పోతాండా ఏమీ తీసుకొని పోలేదు అనే దానికి గుర్తుగా నా 2 చేతులు పైకి పెట్టి పూడ్చండి అని చెప్పినాడు. మరి అంతటి మహారాజు గూడా ఆయన కనీసం చివరి సమయంలో అంతటి మహారాజు గూడా ఆయనలో మార్పొచ్చింది. అంటే మనం ప్రపంచం మీద దండయాత్ర మొదలుపెట్టాము. కాకపోతే ప్రపంచాన్ని అందరూ జయించినాడు, జయించినాడు అంటారు గదా! నిజంగా వాస్తవంగా అయితే ప్రపంచాన్ని ఆడ జయించిండ్లే అలెగ్జాండర్. కాకపోతే అంత మాత్రం గూడా ఎవరు పోరాడినోళ్ళు లేరు గాబట్టి, ఈ ప్రపంచం మీద దండయాత్రలో ఆయన్ను ప్రపంచాన్ని జయించినాడు అంటాండ్రు. అంతవరకే తప్ప మొత్తం మీద ఏదైతే ఏమి గాని చివరి సమయంలో అయినా ఆయన మారినాడు. అట్లే ఎంతోమంది ఇప్పుడు అశోకుడు గావచ్చు, ఆయన తమ్ముని రాజ్యం మీద పోయి లాస్ట్‌కు ఎంతో లక్షల మంది చనిపోయి అప్పటికి ఆయన మారినాడు. ఇట్లా రకరకాలుగా అంటే అంతటి మనము చిన్న చిన్న మన స్థాయి ఎంత, మన బ్రతుకెంత మనమే మారము. ఏదో పెద్ద సంఘటన జరిగితే తప్ప. అలాంటిది వాళ్ళు వాళ్ళ కింద ఎంతో సైన్యం, లక్షల సైన్యం ఉంటుంది. నిలువెత్తు రాసులు, వజ్రాలు, వైడూర్యాలు ఎంతో ఉంటుంది. అసలు డబ్బు కొదవలేదు, భూములు కొదవలేదు, ధాన్యానికి కొదవలేదు, సైన్యానికి కొదవలేదు. కొండలో కోతినైనా దింపొచ్చంటారు. రాజు అనుకుంటే ఏమైనా చేయొచ్చు. మరి వాళ్ళకెంత అహంకారం ఉంటుంది? ఎంత గర్వం ఉంటుంది? అందుకే ఆ గర్వంతోనే ఇష్టానుసారం చేసి ఏదో చివరి సమయంలో గూడా వాళ్ళు మృత్యు కాలంలో ఎంతోమంది ప్రాణం పోయేటప్పుడు మారిన రాజులున్నారు. అట్లా నాకు తెలిసి ఈ వీడియో అలెగ్జాండర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయినా నేను ఎందుకు చేయాలని ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే, అంతటి పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులే చివరి సమయంలో వాళ్ళు పశ్చాత్తాప పొందినారు. మనం ఈ చరిత్రలన్నీ తెలుసుకుంటున్నాం గదా! అంటే జీవితాంతం తెలుసుకుండేదేనా? మనం తెలుసుకొని కొంచెమైనా మారేది లేదా? ఇప్పటికైనా గూడా ఇలాంటి చరిత్రల ద్వారా తెలుసుకొని భార్యాభర్తలు గావచ్చు, స్నేహితులు గావచ్చు, చనిపోయిన తర్వాత మనం ఏమీ తీసుకోబాలేము. మా పొయ్యే ప్రాణాన్ని ఏ వైద్యుడు కాపాడలేడు అని ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకొని అందరూ ప్రేమగా ఉంటారని ఆశిస్తూ, మీ పారేష్ లింగా నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.